Good evening, everyone. I'm audible to everyone. Yeah, just wait 2 3 minutes. Your friends are coming. Yes, I'm here. డౌట్ ఏమన్నా మీకు వెయిట్ చేద్దామా 2 3 minutes స్టార్ట్ చేద్దామా ఎస్ వెంకటేష్, ప్రాక్టీస్ ఎలా ఉంది? గుడ్ గుడ్ వెంకటేష్, ప్రాక్టీస్ బాగా చేసావా? అంతా ఓకేనా? ఓకే, ఎస్. గుడ్ ఈవినింగ్. ఏమి తక్కువ ఉన్నది యూత్ అంతా ఈరోజు? వేరే ఫ్రెండ్స్? జావా స్క్రిప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ త్రోస్ అయిపోయింది మనకి. గ్లోబల్ ఫంక్షన్స్ కూడా అయిపోయింది. నోట్స్ వీడియో ఓకేనా వెంకటేష్? యాక్సెస్ అవుతుందా? కొంతమంది యాక్సెస్ అవ్వలేదన్నారు. ఓకే ఓకే. స్టార్ట్ చేయనా?
Oh, I'm in mute. Venkatesh, I didn't see. I'm speaking. You people are wondering. Yeah. Q&A రావద్దు ప్లీజ్. సరే మొదలెడదామా? 45 అయిపోయింది. సో ఈరోజు ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాం. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్? హౌ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్? సో వై దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ ఎగ్జిస్టెడ్ హియర్? ఇవన్నీ కూడా చూద్దాం. ఒక రకంగా చెప్పాలి అంటే జావా స్క్రిప్ట్ లాంటి ఓకే స్క్రిప్టింగ్ లేదని చెప్పాలి మనం. జావా స్క్రిప్ట్ లాంటి స్క్రిప్టింగ్ లేదని చెప్పాలి. ఎందుకంటే దర్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ. ఓకే, సో వీఆర్ మూవింగ్ ఇన్ సైడ్. మీరు జావా స్క్రిప్ట్ బేస్ చేసిన కొన్ని జావా స్క్రిప్ట్ బేస్ చేసిన కొన్ని టెక్నాలజీస్ పేరు చెప్పండి నాకు మార్కెట్లో ఉన్నవి. మీ అందరికీ బాగా తెలుసు కదా, నేను మాట్లాడను. బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్ విచ్ టెక్నాలజీస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్? కమాన్ వినిపిస్తుందా నా వాయిస్? ఓ, యాంగులర్, రియాక్ట్, jQuery, నోడ్, వ్యూ, JSON, Next.js, TypeScript. కమాన్ వినీష్. Express.js, వెరీ గుడ్. కావాలి టోటల్ టైప్ చేయాలి. Ember.js, Tailwind, Vue.js, JSON, PHP. ఓకే, PHP నా బంద్ చేసి ఎప్పుడు వెళ్ళలేదే లక్ష్మణ్, ఎప్పుడు వెళ్ళలేదా పేరు? ఓకే సరే. సో ఫైనల్గా చాలా మటుకి చాలా పేర్లు ఇచ్చారు కదా. ఇవన్నీ రావాలంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ మీకు తెలిస్తే చాలు. దట్స్ ఇట్. అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇఫ్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, ఎస్ యూ ఆర్ ద గ్రేట్. స్పెషల్లీ డజంట్ రిక్వైర్ ఎనీథింగ్ హియర్. మనం ఏమి స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ద థింగ్స్ వెరీ క్లియర్. అర్థం కదా మనకి? రైట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, హౌ వీఆర్ క్రియేటింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ట్రై టు అబ్జర్వ్. జావా స్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవుతుందా, ఆబ్జెక్ట్ బేస్డ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి ఆబ్జెక్ట్ బేస్డ్కి తేడా ఏంటి? అసలు ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉందా మన మార్కెట్లో? రైట్, అండర్స్టాండ్. అసలు ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? సో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు జావా స్క్రిప్ట్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వస్తాయి మీకు. డెఫినెట్లీ విల్ కమ్ ఆన్సర్స్. బట్ a couple of points you people need to get it. ఎందుకంటే couple of points అంటున్నాను నేను. The main thing in JavaScript is the reality of the needs. The reality of the needs. చూడండి నేను డిక్లేర్ చేశాను ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా వినండి. ఆబ్జెక్ట్, క్లాస్, ఇవి చూద్దాం. క్లాస్ అంటే ఏంటి? నాకు తెలిసిన క్లాస్ అంటే టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్ అంటాను. అవునా కదా, మీరు చెప్పాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్ అంటారు. ఫస్ట్ ఈ రెండు పదాలు అర్థమైంది మీకు? వాట్ ఎవర్ ద వర్డ్స్ ఐ స్పోక్ హియర్, ఫస్ట్ దీస్ టూ టెర్మినాలజీస్ ఆర్ క్లియర్ ఫర్ యూ ఫస్ట్. క్లాస్, క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ వస్తుందా, ఆబ్జెక్ట్ క్లాస్ వస్తుందా? వాట్ ఇస్ ద ట్రూత్ హియర్? కమాన్ క్లాస్ టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టు క్లాస్. వినీత్, వెంకటేష్, వెరీ గుడ్. అంటే నేను అడిగానంటే ఫాదర్ టు సన్, సన్ టు ఫాదర్ అడిగాను. చాలా మంది ఏం చెప్పారంటే ఫస్ట్ చెప్పారు, ఎందుకు? క్లాస్ టు ఆబ్జెక్ట్ కాబట్టి సరిపోయింది. కొంతమంది ఏం చెప్పారంటే ఇది అన్నారు క్లాస్ టు, ఇది క్లాస్ టు ఆబ్జెక్ట్ అవుతుంది సార్, ఇది తప్పు కదా, ఇది పాసిబుల్ అవుతుందా? ఇది అవుతుందా? ఆబ్జెక్ట్ టు క్లాస్ అని చెప్పారు కొంతమంది, క్లాస్ టు ఆబ్జెక్ట్ ఓకే, ఇది అవుతుందా? తప్పు కదా ఇది. ఓకే, అర్థమైందా మీకు? ఏది కరెక్ట్ ఏది రాంగ్? ఫాదర్ టు సన్, సన్ టు ఫాదర్. వెంకటేష్, ఎవరిని క్రియేట్ చేశారు ఇక్కడ? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు అర్థమైందా ఏది క్లాస్ ఏది ఆబ్జెక్ట్ అనేది? వెరీ గుడ్, నైస్. సో క్లాస్ అనేది ఎప్పుడు కూడా ఏంటి? బ్లూ ప్రింట్. ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. రైట్, ఓకే, నో ప్రాబ్లం. నా ఎంట్రీ ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం మీ అందరికీ తెలిసేలాగా. చూడండి, స్క్రిప్ట్. ఓకేనా? ఐమ్ రైటింగ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. ఏంటిది? ఏం పలకట్లేదు. రైట్, ఇంటెలిజెన్స్ పక్కన రాబోతుంది. రైట్, స్క్రిప్ట్ వచ్చింది. నేను ఒక సింపుల్గా స్టడీ స్టూడెంట్ అంటున్నాను. స్టూడెంట్ ఈజ్ ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తెలుసా మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయడం? కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఎవరైనా చెప్పగలరా? ఆబ్జెక్ట్ పేరు ఏంటి? ఈ సినారీలో ఆబ్జెక్ట్ పేరు ఏంటి? స్టూడెంట్. దాని పెద్ద కష్టమైన మళ్ళీ స్టూడెంట్. స్టూడెంట్ ఒక నేమ్ ఉంది. ఎవరైనా స్టూడెంట్ నేమ్ రామన్న. ఓకే అనండి. స్టూడెంట్ ఒక ఏజ్ ఉంటుందా ఉండదా? ఓకే, ఒక 21 ఇయర్స్ అమ్మా. సరేనా? స్టూడెంట్ ఒక జెండర్ ఉంటుంది. జెండర్ కూడా ఇద్దామా? రైట్, మేల్ అమ్మా. రామే కదా. ఓకే, మేల్ అంటే సింగిల్ పర్సన్ పెట్టుకోవడం కానీ మంచిది. రైట్, ఇప్పుడు నేను ఏమంటానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఇస్తున్నాను. ఇచ్చి ఏమంటానంటే స్టూడెంట్ డాట్ నేమ్ అంటున్నాను. అంటే రామ్ ఈజ్ అని రావాలి నా ఉద్దేశం. ఓకేనా? అక్కడ ఏం చేస్తానంటే సింగిల్ కొటేషన్స్లో నేను కంకార్డినేట్ చేస్తాను. చదువు పెట్టుకోండి. పెట్టి నా ఉద్దేశం రామ్ ఈజ్ అని రావాలని, ఏజ్ అని చెప్పినాక స్టూడెంట్ డాట్ ఏజ్. అర్థం నేను రాసేది ఈజ్ వచ్చింది, దాన్ని కంకార్డినేట్ చేశాను, ఏజ్ రాశాను, మళ్ళీ దాన్ని కంకార్డినేట్ చేస్తాను. ఏమని కంకార్డినేట్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. ఏమన్నాను? ఇయర్స్ ఓల్డ్. ఓల్డ్ అన్న యంగ్. ఓకే, ఇయర్స్ యంగ్. దాని తర్వాత ఏమంటానంటే జస్ట్ ఒక కామా పెట్టుకోండి ఇష్టం. మళ్ళీ కంకార్డినేట్ చేస్తాను. ఏమొస్తుంది? జెండర్ అన్న. ఓకేనా? ప్లస్ కంకార్డినేట్ చేసి
అంటే ఏం లేదు. ఎస్ యంగ్ స్టూడెంట్ జెండర్. దాని ముందు ఏమిద్దామా సింపుల్గా హీ ఈజ్, జెండర్ ఈజ్ అన్నాను, ఏమవట్లేదు. ఓకేనా, ట్రై చేద్దాం. ఏమొస్తుంది, రామ్ సార్ రామ్ ఈజ్ 21 years యంగ్, జెండర్ ఈజ్ ఏమన్నా అర్థము మేల్ అని రావాలి. ఓకేనా, వస్తుందా లేదా అని చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఎంత కనిపెట్టండి. మీన్ వైల్ ఈ ప్రోగ్రామ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మీన్ వైల్ యూ కెన్ అబ్జర్వ్. రైట్, ఐ ఓపెన్ ద బ్రౌజర్, విల్ సీ దట్. పర్ఫెక్ట్ వచ్చిందా? అయినా ప్రాబ్లం ఉంది కదా? ప్రాబ్లం ఏమీ లేదు, పర్ఫెక్ట్ వచ్చింది కదా. రైట్ సార్, నాకు డౌట్ ఉంది, చిన్న డౌట్. నాకు వచ్చాను మళ్ళీ, అందరూ రెడీనా? రైట్ మెయిల్ కంకార్డినేట్ చేసి నేను ఏమిస్తాను అట్లా ఇస్తాను, సింపుల్. అంటే అవుట్పుట్ ఎక్కడ వరకు ఉంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ పేరు స్టూడెంట్ అన్నారు. స్టూడెంట్ అనేది చాలా సార్లు ఎక్లా చేశాను. ఒక రకంగా ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్ పేరు ఎన్నిసార్లు టైప్ చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్ 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 వాళ్ళేమో బాగా అనిపిస్తుంది మీకు. మేబీ ప్రోగ్రామ్ లెంత్ పెరిగిపోయింది వల్ల, అవునా కదా? 4 టైమ్స్ ఏంటి సార్, చాలా సార్లు వచ్చింది, 8 టైమ్స్ వచ్చినట్టుంది. సో బికాస్ ఆఫ్ దట్ మెనీ టైమ్స్ కాలింగ్ ఏమైంది, ప్రోగ్రామ్ క్లారిటీ లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనకి బ్యూటిఫుల్ సింటాక్స్ ఉంది జావా స్క్రిప్ట్. దాన్ని ఏమంటామంటే విత్ అంటాం. ఏమంటుందని విత్ అనేది వచ్చిందనుకోండి, ఆ విత్ అనే దాంట్లో మనం తీసుకెళ్ళి ఈ ఆబ్జెక్ట్ పేరు పెట్టేస్తాం. పెట్టి మనం ఏం చేస్తామంటే, సో రిమైనింగ్ మనకి ఏది ఉన్నా సరే కంప్లీట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాం. చూసుకుని ఒకసారి నేను రాస్తాను. అప్పుడు మనం స్టూడెంట్ నేమ్ అనేదాన్ని మొత్తం తీసేయచ్చు. చూడండి ప్రోగ్రామ్ ఎంత సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారా, ఆర్ యూ అబ్జర్వింగ్? ఎక్కడ స్టూడెంట్ కూడా తీసేయనుగా. విత్ అనే పవర్ఫుల్ థింగ్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది మీ అందరికీ? రైట్, మీకు అవుట్పుట్ ఏమైనా తేడా వచ్చినా? కమాన్, ఏమంటారు విత్ ఏమంటాము? కీవర్డ్. విత్ ఈస్ ఎ కీవర్డ్. కమాన్ everyone, with is a keyword we are calling. Sir. రైట్, సారీ. అర్థమైంది ఇప్పుడు విత్ అనేది ఏం చేస్తుంది? విత్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గెటింగ్ కన్సైజ్ ద ప్రోగ్రామ్. ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గెటింగ్ కన్సైజ్ ద ప్రోగ్రామ్. ఐ హోప్ ఎవ్రీబడి యూ గాట్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు వెళ్తున్నాం. ఇన్ జావా స్క్రిప్ట్ వీఆర్ హ్యావింగ్ మెనీ వర్డ్స్. ఇన్ జావా స్క్రిప్ట్ వీఆర్ హ్యావింగ్ మెనీ వర్డ్స్. వాట్ ఆర్ ద వర్డ్స్ అవైలబుల్ హియర్? అరే ఆబ్జెక్ట్, బూలియన్ ఆబ్జెక్ట్, డేట్ ఆబ్జెక్ట్, మ్యాథ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, నెంబర్ ఆబ్జెక్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్, విండో ఆబ్జెక్ట్, నావిగేటర్ ఆబ్జెక్ట్, హిస్టరీ ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, లొకేషన్ ఆబ్జెక్ట్. ఓకే, చాలా, ఎందుకంటే మీ క్లాస్ రాదు. సో లైక్ దిస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. అంటే జావా స్క్రిప్ట్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మరి ఇన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్న జావా స్క్రిప్ట్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్, ఏ ఆబ్జెక్ట్ గురించి చెప్తాను? ఫస్ట్ అరే ఆబ్జెక్ట్ గురించి చెప్తాను. చెప్పనా? స్టార్ట్ అయిన అరే ఆబ్జెక్ట్ గురించి నాకు ఒక పాయింట్ చెప్పండి. మీ ఎవరైనా అరే గురించి తెలుసా మీకు? కమాన్ ఎవ్రీబడి, యు నో ఆల్రెడీ అరే ఆబ్జెక్ట్. ఓకే, అరే గురించి తెలుసు కదా, ఆబ్జెక్ట్ గురించి తీసండి. అరే గురించి తెలుసు కదా. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అరే? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అరే? Homogeneous or heterogeneous? Homogeneous or heterogeneous? Yes, very good. Collection of homogeneous is called an array. JavaScript లో వచ్చేటప్పటికి అరేని రకరకాలుగా డిక్లేర్ చేసుకోవచ్చు. We can declare in JavaScript arrays in many ways, not in 1, 2, 3 ways. So I'm showing now how many ways we can able to declare in JavaScript. Simple and powerful. మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏముంటాయి? డేటా టైప్స్ ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? In other programming languages you are having data types. What is the meaning of that data types? Type of the data. Okay, good. మనం రియాలిటీలోకి వస్తే ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ ఆల్రెడీ చెప్పిన స్టోరీ అంతా. ఓకే, సో అరే అనేది హోమోజీనియస్ అని ఆల్రెడీ చెప్పారు. అరే ఇస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్. అరే కెన్ డిక్లేర్ అరే ఇండెక్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. JavaScript has built-in functions for arrays. చూడండి, built-in functions ఉన్నాయి for arrays కోసం. Array we can declare in JavaScript in 3 ways. ఏ వేస్ అవి? ఇందాక ఆల్రెడీ చెప్పారు 3 ways అని. సో వాట్ ఆర్ ద 3 ways అవైలబుల్? The first one is a simple one. What is that? Literal.
నెక్స్ట్ వన్ రెగ్యులర్, కండెన్స్, లిటరల్, రెగ్యులర్, కండెన్స్డ్ అనుకుంటున్నాను అంతే, కండెన్స్డ్. ఓకే, రెగ్యులర్, కండెన్స్డ్. ఈ 3 వేస్ లో ఈ జావా స్క్రిప్ట్ లో మనం అరే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ నేను లిటరల్ చూపిస్తాను, నెక్స్ట్ రెగ్యులర్ చూపిస్తాను, నెక్స్ట్ కండెన్స్. సేమ్ ఒకటే, అదేం తేడా ఏముండదు, బట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్. లిటరల్ చూద్దాం ఎలా ఉంటుందండి. సో లిటరల్ లోకి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ చెప్పేస్తాను నేను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్స్ వచ్చేస్తాయి అంతే. అంటే 1 2 3 4 అనొచ్చు, స్ట్రింగ్ అనొచ్చు, మీకు ఏమనొచ్చు. దాన్ని ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ పేరు వస్తుందన్నమాట, దీని రెగ్యులర్ అంటాం. ఓకే, దీని లిటరల్ అంటాం. చూసుకోండి ఇక్కడ సింపుల్ రాసేస్తాను నేను. అలా కాకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చి ఆ లోన్ ఐటమ్స్ వస్తాయి, దీన్ని ఏమంటాము, కండెన్స్ అంటాం. ఓకేనా మీ అందరికీ? చాలా సింపుల్, చాలా పెద్ద కాన్సెప్ట్, ఈజీగా మీకు అర్థం చెప్పేసి లిటరల్, రెగ్యులర్, కండెన్స్ సింటాక్టికల్. ఓకేనా, సింటాక్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. కమాన్ జావాస్ ఆబ్జెక్ట్స్ అవుతాయి, వెంటనే వాలిడేషన్ స్టార్ట్ చేస్తాను, వెంటనే బూట్ స్ట్రాప్, ఇమీడియట్లీ ప్రాజెక్ట్. మీ బ్యాచ్ మాత్రం పక్కా ఆన్ ట్రాక్ లో వస్తుంది. మరి మీకు సాటిస్ఫై అవుతుందో లేదో తెలియదు కానీ పర్ఫెక్ట్ ఆన్ ట్రాక్. ఒక 2 సెషన్స్ బ్యాక్ లో ఉన్నాం అంటే మనం వర్కింగ్ డేస్ చూసుకుంటే మీకు ప్రతి వర్కింగ్ డే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. చూస్తున్నారా క్లాస్ నెంబర్ నడుస్తున్నప్పుడు యాజ్ పర్ అవర్ టార్గెట్. నాన్ వర్కింగ్ డేస్ తీసేయండి, అందులో నడుస్తున్నాడు మనము, అనిపిస్తున్నా మాటలు. నాన్ వర్కింగ్ డేస్ తీసేస్తే ఐ థింక్ యు ఆర్ ద పర్ఫెక్ట్, బ్యాచ్ ఇస్ ద పర్ఫెక్ట్. నాన్ వర్కింగ్ డేస్ తీసేస్తే కరెక్ట్ కదా? 32 33 వెంకటేష్ వెబ్ కదా, వెబ్లోకి వెళ్దాం. 33 నేను అప్లోడ్ చేశానా? ఓకే, ఎస్ పర్ఫెక్ట్ వెంకటేష్. గుర్తుందా మీకు ఏం చెప్పాను నేను? 35 to 45 ఎక్కువ చెప్తాను, తక్కువ చెప్పాను. గుర్తుందా మీకు ఏం చెప్పాను? నాకు గుర్తుంది. కరెక్ట్ అయిపోతాయి సార్ అంటే అడిగారు చాలా మంది. గుర్తుందా మీకు? పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నా బ్యాచ్ ఏది స్టార్ట్ అయినా సరే, ఈవెన్ పైథాన్ ఫుల్ స్టాక్ కూడా ఇప్పుడు మటుకు 6 నెలలు జరిగింది ఫస్ట్ బ్యాచ్. నెక్స్ట్ నుంచి 120 డేసే వెబ్ డెవలప్మెంట్ అంటే 35 to 45 డేసే. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది నాకు అలవాటు అయిపోయింది, అది డిఫరెంట్. చూసారు మీరు? ప్రతి వీడియో ప్రతి డే కన్ఫ్యూజన్ అవుతున్నారు అసలు, వీడియో కానీ నోట్స్ గురించి కానీ ఎవరైనా టాస్క్ గురించి కానీ కన్ఫ్యూజన్ వస్తున్నారు కదా? కమాన్ రిప్లై ఇవ్వండి ప్లీజ్. మ్యాచ్ చూస్తున్నారా? ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారా? నాకు తెలుసు కొంతమంది నాకు అబ్బాయి చెప్తున్నాడు మీ క్లాస్లో, వేరే క్లాస్ వేరే బ్యాచ్లో. సార్ ఆన్లైన్ క్లాస్ ఏం చేస్తాను తెలుసా సార్? నేను క్లాస్లో వచ్చిన ఐపీఎల్ చూస్తాను. ఎవరు నష్టపోతారు సార్? ఎవరు నష్టపోతారు? మీరు ఐపీఎల్ చూడండి, లేదా ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఇంకోసారి పెట్టు చూడండి, ఎవరు నష్టపోతారు చెప్పండి? మీకు మాట చెప్పాను కదా, మీ క్లాస్ అందరికీ చెప్పాను, తెలుగు ఒకసారి రిపీట్ చేయండి, మీకు కూడా చెప్పే ఉంటాను. 20 సంవత్సరాలు మీ లైఫ్లో, 20 సంవత్సరాలు, ఫస్ట్ 20 సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి చదువుకున్నారు అనుకోండి, నెక్స్ట్ 80 సంవత్సరాలు హ్యాపీగా బతకచ్చు, చాలా ఎత్తుకుని బతకచ్చు, ఎవరు అని చెప్పి. అదే ఫస్ట్ 20 సంవత్సరాలు ఎంజాయ్ చేసి అనుకోండి, 80 సంవత్సరాలు ఎవరు ఏం చెప్పేది వినాలి, తల దించుకు బతకాలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఇప్పుడు కూడా మీరు తల ఎత్తుకుంటారు, తల దించుకుంటారు. నేను టూ చెప్తాను మీకు. కొంతమంది క్లాస్మేట్స్ నాతో మాట్లాడలేరు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా లీస్ట్ ఉండిపోయారు, గ్రో అయిపోవచ్చు, నాకంటే బాగా కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఈ రోజు నీ పక్కన కూర్చున్న నీ ఫ్రెండే రేపు నీతో మాట్లాడలేకపోవచ్చు, మేబీ మా స్టేజ్లో ఉండలేకపోవచ్చు. ఓకేనా, అందరికీ మంచి మనసు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఆట ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. మీరు ఇన్స్పైర్ అవుతున్నారు నాకు తెలియదు, బట్ దీస్ ఆర్ ద గోల్డెన్ వర్డ్స్, ఎప్పటికీ గోల్డెన్ వర్డ్స్ అన్నమాట. అందుకని చాలా కష్టపడి ఇష్టపడి చదువుకోండి, ఇప్పుడు పడ్డ ప్రతి కష్టము చాలా వాల్యుబుల్ మీకు. ఓకేనా రైట్. సో వాట్ ఎవర్ ద వర్డ్స్ ఐఎమ్ ప్రొవైడింగ్ హియర్ రిగార్డింగ్ జావాస్క్రిప్ట్ మీకు అర్థమైంది, లిటరల్, రెగ్యులర్, కండెన్స్డ్ అన్ని కూడా. మూవింగ్ ఫార్వర్డ్ టు ఫస్ట్ లిటరల్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిటరల్? లిటరల్ వే అరే డిక్లరేషన్, లిటరల్ వే అరే డిక్లరేషన్, లిటరల్ వే అరే డిక్లరేషన్ వేర్ మై అరే ఈజ్ ఈక్వల్ టు, పెట్టుకొని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అన్నాను, అయిపోయింది. నాకు లెంత్ కావాలి, ఎన్ని ఎలిమెంట్స్ అందులో కావాలి, మీకు లెన్ అనే మెథడ్ కూడా ఉంది ఇక్కడ. సింపుల్ ఏం చేస్తాను నేను, మై అరే డాట్ అని లెంత్ ఆటోమేటిక్ వచ్చేసింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాను, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని సింపుల్ గా ప్లస్ పెట్టాను, కంకార్డినేషన్ చేస్తాను. చూడండి ఏమొచ్చింది, మీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కంకార్డినేట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిందో లేదు, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయిందంటారా? ఎగ్జిక్యూట్ అయిందా పర్ఫెక్ట్ గా? రైట్. ఒక ఎలిమెంట్ యాడ్ చేశాను, మళ్ళీ దాన్ని టైప్ స్క్రిప్ట్ యాడ్ చేశాను, ఆటోమేటిక్ పెరిగిందా? సూపర్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ లిటరల్. అర్థమైన లిటరల్ అంటే దీన్నే ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ లెవెల్ రెగ్యులర్. మధ్యన రెగ్యులర్ ఇది సేమ్. రైట్, అబ్జర్వ్ చేయండి ఎలా మారుస్తున్నాను. ఎలా మార్చాలి? మై అరే ఆఫ్ 0 ఈక్వల్ టు HTML. చూసుకోండి ఎందుకు రాసింది మై అరే ఆఫ్ 0 అని? కమాన్ రైట్, మై అరే ఆఫ్ ఇండెక్సింగ్, వెరీ గుడ్. CSS, మై అరే ఆఫ్ దీని ఏమంటాము? వాట్ వి కాలింగ్ దిస్ వన్? రెగ్యులర్. దానికి ముందు మనం ఇంటికి చేయాలి, దానికి ముందు మనం ఇంటికి రెగ్యులర్ లో చెప్పండి. మై అరే ఇజ్ ఈక్వల్ టు, కీవర్డ్ మర్చిపోకూడదు, న్యూ కీవర్డ్ అరే అని చెప్తేనే పనిచేస్తుంది, లేదా పనిచేయదు. చూసుకున్నారా? తీసేయండి ఒకటి, తీసేస్తే మనకి 3 రావాలి. యాడ్ చేయండి ఒకటి, యాడ్ చేస్తే మళ్ళీ మనకి సో ఓకేనా రెగ్యులర్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్. ఎంత ఫ్లెక్సిబుల్ అరేస్ మీకు అంటే జావా ఎంతమంది ఐడియా ఉందో తెలియదు, నాకు జావా ఐడియా ఉంది, పైథాన్ ఐడియా ఉంది, బట్ ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు కనిపించదు అంతే కదా? ఈ ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుందా? కమాన్, ఇండెక్సింగ్ అనేది పక్కా ఇవ్వాల్సింది మనం, నో డౌట్ ఇన్ దట్. ఇండెక్సింగ్ ఇస్ ద మ్యాండేటరీ, అంతే కదా?
Okay, right. సూపర్. నెక్స్ట్ దేనికి వెళ్దాము? కండెన్స్‌కి వెళ్దాం. కండెన్స్ డిక్లరేషన్ చెప్పండి మీరు. ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ ఇవన్నీ వచ్చేస్తాయి. కమ్ ఆన్ కండెన్స్‌లో చూస్తున్నారా? హౌ ఐ మోడిఫైయింగ్ టు యూ పీపుల్. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ కండెన్స్డ్. చూడండి ఏమొచ్చిందో. 3 సింటాక్స్‌లు మీకు అర్థమైనప్పుడు నేను అక్కడే మార్చాను. ఎక్కడ మార్చలే. అర్థమైందా మీకు? 3 సింటాక్సెస్ క్లియర్ ఫర్ యూ. ఏంటి 3 సింటాక్సెస్? లిటరల్, రెగ్యులర్, కండెన్స్డ్. వాట్ డు కాలింగ్? లిటరల్, రెగ్యులర్, కండెన్స్డ్. కమ్ ఆన్ ఎవ్రీవన్. లిటరల్, రెగ్యులర్, కండెన్స్డ్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? అన్ని వాడతాం. మోస్ట్ యూజ్డ్ ఏం లేదు, లిటరల్ కామన్‌గా వాడతాం. వి ఆర్ యూజింగ్ కామన్‌లీ లిటరల్. ఓకే? రైట్. ఒక ఫర్ లూప్ వాడతాను. ఫర్ లూప్ వాడి కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా? రెడీ ఎవ్రీబడి? వేర్ అయ్యి ఉన్నాను డిక్లేర్ పనికి అనుకోండి. వేర్ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ న్యూ అరే అన్నాను. ఏ టైప్ ఆఫ్ డిక్లరేషన్ మీరే చెప్పండి. న్యూ అరే అన్నాను. ఓకేనా? రైట్. న్యూ అరే. సో నేను ఏమంటున్నాను? నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు రవి అని ఇస్తున్నాను. సో 1 by 1 వి ఆర్ గివింగ్. నేమ్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్, 2 ఈజ్ ఈక్వల్, 3 ఈజ్ ఈక్వల్ అండ్ అబ్జర్వ్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ I ఈక్వల్ టు 0 ఇండెక్సింగ్ ఇస్తున్నాను. ఈక్వల్ టు 0. దెన్ ఐఎమ్ గివింగ్ I లెస్ దాన్ నేమ్స్ డాట్ లెంత్. కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. I ప్లస్ ప్లస్. సో అందులో ఏమి ఇస్తున్నాను చూడండి. వాట్ ఐఎమ్ గివింగ్ దట్ వన్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఐఎమ్ గివింగ్ నేమ్స్ ఆఫ్ I ప్లస్ br ట్యాగ్. వచ్చిందో లేదో చూడండి మీరే. ఓకేనా? అర్థమైందా మీకు ఏం రాసాను? వెరీ గుడ్, నైస్. డిక్లేర్ చేయాలి అవసరం లేదా? డిక్లేర్ చేయాలి, అవుట్పుట్ రాదా? అబ్జర్వ్, నేను డిక్లేర్ చేయాలి, అవుట్పుట్ రాదా? వస్తుంది కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ డిక్లరేషన్? కంపల్సరీ నాట్ కంపల్సరీయా? యెస్, ఆప్షనల్. రైట్. నేను ఇక్కడ ఒకటి ఇస్తాను. ఏమంటానంటే ఇక్కడ లూప్ రాసే ముందు ఏమంటానంటే జస్ట్ సింపుల్‌గా ఇలా అన్నా నేమ్స్ డాట్ సార్ట్ అంటాను. అనొచ్చా? సార్ట్ అవుతుందో లేదో చూద్దామా? సార్టింగ్ ఆర్డర్‌లో కావాలి. థమ్స్ అప్. సార్టింగ్ అయిందో లేదో మీరే చెప్పాలి. సార్టింగ్ అయిందా? చాలా సింపుల్, వెరీ సింపుల్. కష్టపడే పని లేదు మనకి. జస్ట్ అండర్‌స్టాండ్ ద రియాలిటీ. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఇచ్చుకుంటాను. కావాలంటే మీరు ఫంక్షన్ ఇచ్చుకోండి. ఫంక్షన్ ఇచ్చి చెప్పండి. మీకు తెలుసు, మీకు ఏం కావాలి. మై షో అంటారు. ఫంక్షన్ మై షో. మీరు ఎగ్జిక్యూట్ అవ్వకుండా బటన్ పెట్టుకుంటారు. బటన్ పెట్టుకోండి. ఏమంటారు? బటన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు బటన్ క్లిక్ హియర్ అండ్ రైట్ క్లిక్ చేయండి. బాగుందా? ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినా అప్పుడే డిస్ప్లే చేసిన ఐటమ్స్ నేను. కమాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వెంకటేష్ ఇండెక్స్ స్టార్ట్ అవుతామా? ఆల్ఫాబెటికల్ స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ ఎప్పుడు బై డిఫాల్ట్ సార్టింగ్ అది. వెంకటేష్ ఇండెక్స్ ఎప్పుడు బై డిఫాల్ట్ సార్ట్. దాన్ని మళ్ళీ నువ్వు స్పెషల్‌గా స్టార్ట్ చేయాలి. మనం ఎప్పుడు కన్ఫ్యూజన్ చేయొచ్చు. అర్థమైందా? ఓకేనా ఎవ్రీబడీ? అలా కాకుండా గెట్ ఎలిమెంట్ బై ఐడి కూడా రాయొచ్చు మనం. యూ కెన్ రైట్ గెట్ యూజింగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ద థింగ్స్ వీ కెన్ రైట్. ఆల్ దీస్ వర్డ్స్. ఓకే ఎవ్రీవన్? కమాన్ ఆల్ ఆఫ్ యూ. అలా కాకుండా గెట్ ఎలిమెంట్ బై ఐడితో రాస్తాను చూడండి ఒకసారి. ఓకే. సో ఐఎమ్ రైటింగ్ ఫంక్షన్ మై అరే వద్దు, మై షో ఏదో ఒకటి మీకు ఏం కావాలి. ఓకే రైట్. లాజిక్ ఇంపార్టెంట్. ఏం రాస్తాను చూడండి. వేర్ కూడా అవసరం లేదు. ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే జస్ట్ ఐఎమ్ రైటింగ్ సమ్ ఫ్రూట్ నేమ్స్ లైక్ ఆరెంజ్, రైట్, మ్యాంగో, ఇంకేం అర్థము? యాపిల్ అర్థం మీకు వాయిస్ రైట్. సింపుల్‌గా రాశాను. నౌ ఐఎమ్ రైటింగ్ ద వర్డ్స్ హియర్. ఏమని? ఐటమ్స్ డాట్ రివర్స్ కావాలని వచ్చింది చూడండి. నా ఉద్దేశం రివర్స్ డిస్ప్లే చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏదని ఇష్టం ఇస్తాం. ఎక్స్ ఎనీథింగ్ కెన్ డూ. ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఆల్రెడీ మాట్లాడేసాను గురించి. అర్థమైందా మీకు? ఎన్హెచ్టీఎంఎల్ గురించి ఏం మాట్లాడాను మీకు ఇంతకుముందు? ఏమైనా గుర్తుందా? యెస్. ఎప్పుడైతే మీరు పెయిడ్ ట్యాగ్ ఇక్కడ వాడతారో చూడండి, ఐఎమ్ రైటింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డెమో అని వాడేసాను. ఓకే. క్లిక్ ద బటన్ టు డిస్ప్లే ఐటమ్స్ ఇన్ జస్ట్ రివర్స్ ఆర్డర్. జస్ట్ రివర్స్ ఆర్డర్. అంతేనా? ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు మై షో క్లిక్ హియర్ అన్నా. రైట్. నేను ఇప్పుడు ఇట్లా పెట్టాను. ఇలా వచ్చింది. క్లిక్ చేయండి. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ వచ్చిందో లేదో మీరు చెప్పాలి నాకు. అవుట్‌పుట్ చూడకుండా, ఇన్‌పుట్ చూడకుండా. రివర్స్ ఆర్డర్ అంటే డిసైనింగ్ కాదు, అసైనింగ్ కాదు. ఇచ్చిన ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్ అంతే. నేను ఎలా ఇచ్చానో రివర్స్ వచ్చినాయా లేదా? యాపిల్ వచ్చింది, మ్యాంగో వచ్చింది, బనానా వచ్చింది, ఆరెంజ్ వచ్చింది. అయిపోయింది. అర్థమవుతుందా మీ అందరికీ? హౌ దీస్ ఆర్ డిస్ప్లేయింగ్? నాకు లెంత్ కావాలి. ఓకే. లెంత్ ఇవి. లెంత్ కావాలంటే యూ కెన్ గివ్ లెంత్ ఆల్సో. సో ఇన్ ఐటమ్స్ డాట్ లెంత్ అన్నాను నేను. కదా? ఐటమ్స్ డాట్ లెంత్ అన్నాను.
అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళకి నేమ్ ఇస్తాను అనేది రిమైనింగ్ మెంబర్స్. ఓకే, లెంత్ ఐఎమ్ గివింగ్. సో క్లిక్ చేయండి ఇప్పుడు. థమ్స్ అప్, కమాన్. చాలా ఎగ్జాంపుల్ పంపిస్తాను మీ అందరికీ. పాప్ అనే మెథడ్ ఉంటుంది, షిఫ్ట్ అనే మెథడ్ ఉంటుంది. పాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది తెలుసా మీకు? పాప్ అనే మెథడ్ అంట జావా స్క్రిప్ట్లో రైట్ నుంచి డిలీట్ చేస్తుంది ఎలిమెంట్స్ని, రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో. పాప్ అనేది ఏ డైరెక్షన్ చేస్తుంది? రైట్ నుంచి చేస్తుందంట. చూద్దామా? పాప్ ఎలిమెంట్స్ని రైట్ నుంచి డిలీట్ చేస్తుందంట. చూడండి, రైట్ నుంచి డిలీట్ చేస్తుందా లేదు చూద్దాం. ఎక్కడ? పాప్ నుంచి రైట్ డాట్ పాప్ ఇచ్చారు. చూడండి, కరెక్ట్, ట్రై అబ్జర్వ్. ఓకే, నేను గ్లోబల్ పెడతాను, లోకల్ పెడితే ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి గ్లోబల్ డిక్లరేషన్ పెట్టాను. అర్థం మీ అందరికీ నేను ఏం చేస్తున్నాను? ఐటమ్స్ డాట్ పాప్ అని ఇచ్చి, సో జస్ట్ ఐ ప్రొవైడెడ్ ద రిసోర్సెస్. ఓకే, సో గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, రైట్, ఐటమ్స్ ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఎక్కడి నుంచి డిలీట్ చేయాలి? చూస్తున్నారా? మళ్ళీ అర్థం చేయండి. చూడండి 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 ప్లీజ్. రైట్ సైడ్ నుంచి వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పాప అనేది? కమాన్ కమాన్, రైట్ టు లెఫ్ట్. అలా కాదు సార్, నాకు లెఫ్ట్ టు రైట్ కావాలంటే షిఫ్ట్ కావాలంటే ఏమన్నా తెలుసు దీన్ని? మీ భాషలో ఏమంటారు తెలుసు? లిఫో ఫిఫో అంటారు. తెలుసా మీ అందరికీ? చాలా సింపుల్గా చెప్పేసిన కాన్సెప్ట్ నేను. లిఫో ఫిఫో. లిఫో అంటే ఏంటి? స్టాక్. ఫిఫో అంటే ఏంటి? క్యూ. షిఫ్ట్ ఏం చేస్తుంది తెలుసా? లెఫ్ట్ టు రైట్ చేస్తుంది. చూడండి 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 చూడండి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు చెప్పండి నాకు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కమాన్ కమాన్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కమాన్, సో లెఫ్ట్ టు రైట్. వాట్ ఈస్ బిఫోర్, వాట్ ఈస్ లిఫో మీకు అర్థమైంది నేను? ఎస్, వెరీ గుడ్. సో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన నెక్స్ట్ ఇమేజ్ రావాలి. చదవ మరి అలా. ప్రీవియస్ బటన్ క్లిక్ చేస్తే ప్రీవియస్ ఇమేజ్ రావాలి. బాగుంటుంది, రెండు బటన్ పెట్టండి నేను. ఓకే, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇమేజ్, ప్రీవియస్ బటన్ ప్రీవియస్ ఇమేజ్ రావాలి. ఇప్పుడు దాని అర్థమే 12 13 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సంబడి ఆస్క్ మీ హూ దట్ వన్. కృష్ణవేణి. కృష్ణవేణి ఏమైందండి చెప్పండి? సింగిల్ కోర్స్ వాడుకోవచ్చు, డబుల్ కోర్స్ వాడుకోవచ్చు, కోర్సు సంబంధం లేదు. 295 వచ్చింది, దాంతో సంబంధం లేదు. కృష్ణవేణి మీకు 13th 12th 13 ప్రాబ్లం ఉందా? ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను ఆల్రెడీ నేను. గెట్ ఎలిమెంట్ బై అంటే డౌన్ మెథడ్ అంటాము, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మెథడ్ అంటాము. వస్తుంది కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇక 13th ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడామంటే పారాగ్రాఫ్ ఏంటి? పెయిడ్ ట్యాగ్, నాన్ పెయిడ్ ట్యాగ్. పెయిడ్ ట్యాగ్స్ అనేది ఏముంటుందని చెప్పాను నేను క్లాస్ లో. మీరు పెయిడ్ ట్యాగ్స్ అనేది ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా? రామలింగ గారు అడుగుతున్నారు ఇండెక్స్ నెంబర్స్ తో చేయొచ్చు, కానీ ఇండెక్స్ తో డిలీటింగ్ అనేది మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకున్నా రామలింగ. స్లైసింగ్ కూడా ఉంది కదా? ఎస్ ఉంది. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి తెలుసు కదా మీకు. నేను చెప్పిన టాస్క్ ఏంటి? నెక్స్ట్ బటన్ నేను రాస్తాను, ప్రీవియస్ బటన్ మీరు రాస్తారా? నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది. ప్రీవియస్ బటన్ మీరు రాస్తారా? నెక్స్ట్ బటన్ అంటే ఐ ప్లస్ ప్లస్, ప్రీవియస్ బటన్ అంటే ఐ మైనస్ మైనస్. అలా కూడా చెప్పేసి మీకు మీరు రాస్తానంటే. రైట్, సరే చూద్దాం ఒకసారి. ఓకేనా? రైట్, ఒక రియల్ టైం టాస్క్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ ఇస్తున్నాను. నా దగ్గర ఇమేజెస్ ఏమున్నాయి చూద్దాం, ఏమొస్తున్నాయి ఆటోమేటిక్గా. HTML5.png ఉందనుకుంటున్నాను నేను. ఉందంటారా? చూద్దాం. కామన్ క్యాట్ డాట్ జేపీజీ ఉందేమనుకుంటున్నాను. అలాగే cat1.jpg ఉందంటారా? చూద్దాం ఒకసారి చెక్ చేసుకుందాం, ఆల్రెడీ రావట్లేదా చూద్దాం. ఇంకేమన్నాయంటారు? cat3 కూడా ఉందన్నారు. యాడ్ చేద్దాం cat3 కూడా. cat3.jpg. ఇంకేమన్నాయంటారు? cat4 ఉందా? సిలో చూద్దాం, సిలో cat2 వరకే ఉన్నాయి, cat3 లేదు. ఓకేనా? 2 ఉంది, 2.jpg ఉంది. ఓకేనా? 3.jpg కూడా ఉంది. సరిపోతే ఇమేజ్లు ఎందుకంటే ఎక్కువ ఎందుకు? 4.jpg కూడా ఉందనుకుంటాను నేను. fish.jf చూసుకోండి ముందు, లేకపోతే మళ్ళీ రాదు అది. అన్షూర్ ఉంది. ఫిష్ ఉందా? ఫిష్ లేదు, ఫిష్ లేదు. ABCDEFలో లేదు కదా, ఫిష్ లేదు. 1 2 3 4 5 ఉన్నాయి. cat 1 2 ఉంది, cat 2 ఉంది, cat ఉంది. ఓకే, సారీ లేదు, తీసేస్తున్నా. ఫిష్ లేదు కదా. ఇప్పటివరకు మీ అందరికీ అర్థమైంది, స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా. థ్యాంక్ యూ. సో ఇండెక్సింగ్ నేను జీరోతో స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫంక్షన్ మై ఫన్ అంటున్నాను, ఏ పేరు పెట్టుకోండి అంతే ఉంది అని. ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. ఇఫ్ ఐ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి ఇమేజ్లు? 0 1 2 3 4 5 6. ఐ ఈక్వల్ టు 6 ఇస్తున్నాను. అయితే కనుక అయిపోతే అలర్ట్ ఏమంటానంటే సారీ నో ఇమేజెస్ అన్నాను. ఓకేనా? మీకు అభ్యంతరం ఉందా? సారీ నో ఇమేజెస్ అన్నాను. సరిపోయిందా లేదు చెప్పండి. రైట్, పర్ఫెక్ట్ అన్నారు కదా. సారీ నో ఇమేజెస్. సో ఎల్స్లో ఇస్తాను ఏమని, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎల్స్లో ఏమంటానంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఇచ్చేస్తాను. డామ్ మెథడ్ పెట్టడం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చాను. ఐడి ఏమిస్తానంటే ఇమేజ్ 1 ఇచ్చాను. ఐడి ఇమేజ్ 1 ఇచ్చాను. డాట్ ఈ సోర్స్ ఎక్కడుంది? సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తారా? సోర్స్ ఎక్కడుందో? ఇమేజెస్ ఆఫ్ ఐ. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఓకేనా? గమనించండి ఒకసారి, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. లాజిక్ అయిపోయింది. ఓకేనా? సోర్సు సూపర్. కమాన్, అర్థమైంది అందరికీ? ఏదైనా చూడండి పేరు, ఇమేజ్ 1 అనే కాదు, ఎక్సెల్ చూడండి, నా ప్రాబ్లం లేదు. అలా కన్ఫ్యూజ్ చేసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ 1 అని
I is equal to I plus 1 అని. ఓకేనా? కమాన్ రిమైనింగ్ మెంబర్స్. అర్థమవుతుందా మీ అందరికీ? ఆల్ ఆఫ్ యూ. నేనైనా I ప్లస్ ప్లస్ లాస్ట్‌లో పెడితే బెటర్ ఏమో చూద్దాం. ఇంక్రిమెంట్ కాకపోతే అంత కంగారు ఏముంది దాని గురించి? ఫస్ట్ పెట్టుకున్న లాస్ట్ పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు కదా! ఇక్కడ రీచ్ అయితే ఈ మెసేజ్ వస్తుంది. లేకపోతే ఇందులోకి వస్తుంది. అంతే కదా! చాలా సింపుల్‌గా ఉంది లాజిక్. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? ఇఫ్ ఇట్ ఇస్ రీచింగ్ హియర్, ఇట్ ఇస్ గోయింగ్ హియర్. ఇఫ్ నాట్, ఇట్ ఇస్ కమింగ్ హియర్. అంతే కదా! యెస్ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? క్లియర్? నాకైతే కనిపించట్లే. ఓకే. వెరీ గుడ్. గుడ్. బావుంది. చేద్దాం. మంచి మాట చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఐఎంజీ అని ఇచ్చి నేనేం చేస్తున్నానంటే ఐఎంజీ అంటే ట్యాగే కదా! ఐఎంజీ సోర్స్‌లో ఒక ఇమేజ్ ఉంటది కదా బై డిఫాల్ట్. దాన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇమేజ్ పేరుస్తాను. ఏంటది HTML5.png. ఓకేనా? HTML5.png అది ఫస్ట్ ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు మీకు జీరో ఇండెక్స్‌లో పర్వాలేదు ఇప్పుడు. నా ప్లాన్ మొత్తం క్లిక్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది? క్లిక్ చేశాను జీరో ఇండెక్స్. గుడ్ ఐడియా. రైట్. అదే అన్నాను. మీరు కొంచెం ఓపెడితే అందరికి అర్థమవుద్ది. హైట్ వెరీ గుడ్ 200 థమ్స్ అప్ అది. దాన్ని ఏమంటారు? ఐడీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నారు మీరు? ఎక్స్ ఇచ్చుకున్నారా? ఎక్స్ ఇచ్చుకోండి. నాకు అభ్యంతరం ఏం లేదు. క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చినాడు. ఇంకా నెక్స్ట్ లైన్‌లో అన్నాడు. ఏమంటాను ఇప్పుడు? ఇన్‌పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాను నేను? ఐయామ్ గివింగ్ బటన్. వాల్యూ ఏంటి? క్లిక్ నెక్స్ట్. కమాన్. ఆన్ క్లిక్ ఏంటి ఇప్పుడు మీకు? ఏం పెట్టుకున్నారు ఆన్ క్లిక్‌లో? ఓహ్! మై ఫన్ పెట్టుకున్నారా? రైట్. మై ఫన్ ఇచ్చేసుకోండి. అర్థమైందా ప్రోగ్రామ్? ఏమైనా క్రిటికల్‌గా అనిపిస్తుందా ఎవరికన్నా? కమాన్ ఎవ్రీబడీ. అర్థమైందా మీ అందరికీ ప్రోగ్రామ్ క్రిటికల్ అనిపిస్తుందా? కమాన్. రైట్. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఏమొచ్చేసింది చూడండి అక్కడ? 5 వచ్చేసింది. క్లిక్ చేయండి. నెక్స్ట్, 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 నెక్స్ట్ చూస్తున్నారా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎలా ఉంది టాస్క్? దిస్ ఈస్ ద టాస్క్ వాట్ యూ నీడ్ టు డూ. అయిపోయింది అక్కడితోటి. ఓకే. సో వెనక్కెళ్దాం ఒకసారి. క్యాట్ వచ్చింది, 1 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ఇదే టాస్క్ మీరు చేయాలి. ఎందులోను? ఎందులో చేయమని చెప్తున్నాను మీకు? చెప్పండి. ప్రీవియస్ బటన్‌లో చేయండి ఇప్పుడు. చేస్తారా? 7 పెడదాం అనిపిస్తుంది. ఇంకొక ఫ్లవర్ మిగిలిపోయింది అనుకుంటున్నాను నేను. 7 పెడదాం. నాకు డౌట్ ఉంది. యెస్. కరెక్ట్ మై డౌట్. యెస్. నైదర్. అలా స్టార్ట్ చేయాలంటే మీరు తెప్పించుకోవాలి. అర్థమైందా? అదే మన మీ ఫ్రెండ్ అడిగిన క్వెషన్. ఓకే అయిందా మీకు ఎగ్జాంపుల్? చేస్తారా మరి ప్రీవియస్ బటన్ అందులోను? అందులో చేస్తారా ప్రీవియస్ బటన్? బటన్ లేకుండా యారోస్ తోటి మీకు బూట్ స్టాప్‌లో చెప్తాను. బటన్ లేకుండా యారోస్ తోటి బూట్ స్టాప్‌లో చెప్తాను. ఓకేనా? చిన్న యారో మార్క్ పెడతాను. ప్రీవియస్, నెక్స్ట్ లాగా బూట్ స్టాప్‌లో యారో మార్క్ క్లిక్ చేస్తుంటే వెళ్తూ ఉంటుంది. యెస్ శ్రీకాంత్. దిస్ ఇస్ ద టాస్క్ ఫర్ యూ యాస్ పర్ రియల్ టైమ్. థాంక్ యూ ఎవ్రీవన్. క్యాచ్ యూ పీపుల్ టుమారో. టాస్క్ అయితే చేయండి అందరూను. చేస్తారు కదా టాస్క్ అందరూను? థాంక్ యూ. బై. గుడ్ నైట్. కోడ్ మీ ముందే ఉంది. మొత్తం కోడ్ అంతా మీ ముందే ఉంది. నేనేం కూడా హై చేయలేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కోడ్ అంతా మీ ముందే ఉంది. థాంక్ యూ. బై. బై. థాంక్ యూ. బాడీ చూపించండి సార్. బాడీ కావాలా? చూడండి బాడీ చూడండి. ఓకేనా? ధరణి. రైట్. ఇంక్రిమెంట్ ఒకసారి అయ్యాక క్లిక్ వాల్యూ అలా ఉంటుంది మళ్ళీ. యెస్ కరెక్ట్ వెంకటేష్. థాంక్ యూ. బై.